హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పైథాన్ ఫుల్ స్టాక్ కంప్లీట్ కెరియర్ రోడ్ మ్యాప్ గురించి మాట్లాడదాం. ఓకే, సో మనకి అసలు ఏమీ రాదు, జీరో లెవెల్ అనుకునే ఒక పర్సన్, ఓకే, సో ఎక్కడి నుండి మొదలు పెట్టాలి, ఏ స్టెప్స్ నేర్చుకుంటూ వెళితే తను ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతాడు అనేది మాట్లాడదాం. సో మనకి ఇప్పుడు ఏదైనా సరే బేసిక్ ఓన్లీ ఆ పైథాన్ జావా అక్కడతో మనం ఆపేస్తాము అంటే కుదరదండి. సో ఈ రోజుల్లో కంపెనీస్ అనేవి మినిమం మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఓకే, సో మినిమం ఫుల్ స్టాక్ స్కిల్స్ అనేది ఉండాల్సిందే అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. అయితే ఫుల్ స్టాక్ అంటే మనం డిఫరెంట్ వేస్లో ఫుల్ స్టాక్ని నేర్చుకోవచ్చు. సో ఒకటి ఏంటి, జావా బేస్డ్ జావా ఫుల్ స్టాక్ ఉంటుంది. ఓకే, సో లేదు అంటే పైథాన్ ఫుల్ స్టాక్ ఉంటుంది. లేదు అంటే మనం జావా స్క్రిప్ట్ బేస్డ్ మెర్న్ స్టాక్ అంటాము, మీన్ స్టాక్ అంటాము. ఓకే, వెబ్ డెవలప్మెంట్ అది కూడా మీరు నేర్చుకోవచ్చు. సో అలాగే మనకి .NET బేస్డ్ ఫుల్ స్టాక్ ఉంటుంది. సో ఇలా మనం రకరకాలుగా మనం డిఫరెంట్ వేస్లో మనకి ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ అయితే అటువైపు వెళ్తూ మనం ఫుల్ స్టాక్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది నేర్చుకుంటేనే అవుతుంది అని చెప్పి ఎప్పుడూ కూడా ఉండదు. అన్ని రకాల ఫుల్ స్టాక్స్కి కూడా జాబ్స్ అన్నవి అవైలబిలిటీ ఉంటాయి. ఓకే, సో మనం ఎంత బాగా ఇచ్చిన ప్రాజెక్ట్ని చేస్తున్నాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మనకి ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాము, ఒక ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇస్తే మనం చేయగలుగుతున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. ఓకే, సో అటువంటి ఏదైతే పైథాన్ ఫుల్ స్టాక్ ఉందో ఆ ఫుల్ స్టాక్స్లో ఒకటైనటువంటి పైథాన్ ఫుల్ స్టాక్ని నేను చూజ్ చేసుకోవడం జరిగింది. సో ఎందుకు అంటే ఎవరైతే ఈ కోడింగ్కి ఈ ప్రోగ్రామింగ్కి న్యూ పర్సన్స్ ఉంటారో అటువంటి వాళ్ళకి సో పైథాన్ అనేది చాలా ఈజీగా నేర్చుకోగలిగేటటువంటి ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి సో మీరు అసలు ప్రోగ్రామింగ్ ఏమీ రాదు అనుకునే వాళ్ళు పైథాన్తో స్టార్ట్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది, నేర్చుకోవడం కూడా మీకు సో చాలా ఫాస్ట్గా మిగతా వాటికంటే ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారు. అలాగే పైథాన్ ఇప్పుడు ఎంత ర్యాపిడ్గా గ్రో అవుతుందో చూస్తున్నాం కదా. సో పైథాన్ బేస్డ్ అయితే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫ్యూచర్లో మనం ఫుల్ స్టాక్ వైపు వెళ్ళొచ్చు, లేదు అంటే డేటా సైన్స్ వైపు వెళ్ళొచ్చు, AI వైపు వెళ్ళొచ్చు. ఇలా రకరకాల ఆప్షన్స్ అనేవి మనకి కెరియర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో కాబట్టి మనం పైథాన్ వైపు వెళ్ళమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో అయితే మరి సరే మొత్తానికి పైథాన్ ఫుల్ స్టాక్ చేద్దామని చెప్పి మనం నిర్ణయించుకున్నాం. అయితే సో ఎలా స్టార్ట్ చేయాలి? ఓకే, సో స్టార్టింగ్ ఏం నేర్చుకోవాలి, నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి, ఆ ఫ్లో అన్నది కంప్లీట్గా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో మనకి ఫస్ట్ ఏదైతే మనము సో HTML CSS జావా స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ నుండి స్టార్ట్ చేస్తాం. సో ఫుల్ స్టాక్ అంటే అండి ఫ్రంట్ ఎండ్ పార్ట్ నేర్చుకోవాలి. ఓకే, అలాగే బ్యాక్ ఎండ్ పార్ట్ నేర్చుకోవాలి, డేటాబేస్ నేర్చుకోవాలి, అలాగే క్లౌడ్ అండ్ మనం గిట్ ఎలాంటి టూల్స్ ఏవైతే ఉంటాయో అవి నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటేనే మనం ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చేయగలుగుతాము. ఓకే, సో కాబట్టి మనం స్టార్టింగ్ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అంటే సో ఫ్రంట్ ఎండ్ నుండి స్టార్ట్ చేయాలి. అయితే ఈలోపే మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ నేర్చుకొని ఉంటే మంచిదన్నమాట. ఓకే, సో నెక్స్ట్ నేను చెప్పబోయే స్టెప్స్లో అదే చెప్తాను. సో స్టార్టింగ్ మీరు పైథాన్ బేసిక్స్ నేర్చుకొని రెడీగా ఉంటే ఆ తర్వాత మీరు ఫ్రంట్ ఎండ్కి వెళ్తే బాగుంటుంది. సో లేదు అనుకున్నప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ ఫస్ట్ నేర్చుకోండి, ఆ తర్వాత ఇంకా ఏదైతే బ్యాక్ ఎండ్ పార్ట్లో జాంగో ఫ్రేమ్వర్క్ ఆర్ డిజాంగో అంటాం కదా, జాంగో అంటూ ఉంటారు. సో ఆ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవడానికి ముందైనా మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవచ్చు. ఓకే, సో మొత్తానికి సో మనం ఫ్రంట్ ఎండ్ అనేది నేర్చుకోవాలి. సో ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అంటే ఫ్రంట్ ఎండ్లో ఏమేమి నేర్చుకోవాల్సి ఉంటుంది అనేది మనం మాట్లాడితే సో HTML CSS జావా స్క్రిప్ట్. ఓకే, సో ఇవైతే మనకి రావాలి, దాంతోపాటు రియాక్ట్ JS కూడా రావాలి. సో ఇక్కడ మనం ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కాదు, ఓన్లీ బ్యాక్ ఎండ్ డెవలపర్ కాదు. ఓకే, సో ఇక్కడ ఫుల్ స్టాక్లో స్ట్రాంగ్గా మనకి రావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే బ్యాక్ ఎండ్ స్కిల్సే. ఓకే, సో బ్యాక్ ఎండ్ స్కిల్స్ ఏవైతే మాట్లాడతామో పైథాన్ కానీ లేకపోతే జాంగో ఫ్రేమ్వర్క్ కానీ లేకపోతే రెస్ట్ API కానీ సో ఇది స్ట్రాంగ్గా రావాల్సి ఉంటుంది అనమాట. సో మిగతావన్నీ కూడా మనకి రావాలి. అయితే వాటిలో మనం
ప్రొఫెషనల్ లెవెల్కి వెళ్ళిపోవలసిన అవసరం లేదు. అవన్నీ మనకి తెలుస్తూ బ్యాక్ ఎండ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, సో ఎవ్రీ ఫుల్ స్టాక్ డెవలపర్ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో కాబట్టి మీరు HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ ఏదైతే ఉంటుందో వెరీ డీప్ ప్రొఫెషనల్ లెవెల్లోకి వెళ్ళిపోకండి. సో అందులో ప్రతి కాన్సెప్ట్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో మనం ఈ ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసి ఏం చేస్తామంటే యూజర్ ఇంటర్ఫేసెస్ డిజైన్ చేస్తాం. సో ఏదైతే మనం ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా మనకు ఒక హోమ్ పేజ్ వస్తుంది, లాగిన్ బటన్, రిజిస్ట్రేషన్ బటన్ వస్తాయి, అక్కడ ఇమేజెస్ వస్తాయి. సో ఇదేదైతే ఉందో దాన్ని మనం చూస్తూ ఉన్నామో వేరే వాళ్ళు డిజైన్ చేసింది అదే ఫ్రంట్ ఎండ్ అనమాట. సో ఆ ఫ్రంట్ ఎండ్ అంతా డిజైన్ చేయడం కోసం ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ వాడతారండి. ఓకే, సో అయితే మనకి అక్కడ రిజిస్టర్ క్లిక్ చేయగానే లాగిన్ లేకపోతే సైన్ అప్ క్లిక్ చేయగానే ఫామ్స్ వస్తాయి కదా, మనం ఫిల్ చేస్తాము. సో ఫిల్ చేయగానే సబ్మిట్ చేయగానే మనకి అది బ్యాక్ ఎండ్లో సమ్ ప్రాసెస్ జరుగుతుంది కదా. రిజిస్ట్రేషన్ అయితే మన డీటెయిల్స్ వెళ్ళి స్టోర్ అవుతాయి, లాగిన్ అయితే మన డీటెయిల్స్ వెళ్ళి వెరిఫై అవుతాయి. ఓకే, సో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఫ్రంట్ ఎండ్ చేయలేదన్నమాట, అదంతా కూడా బ్యాక్ ఎండే చేయాలి. కాబట్టి మనం నెక్స్ట్ నేర్చుకోవాల్సింది బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ చాలా చాలా స్ట్రాంగ్గా నేర్చుకోవాలి. ఓకే, సో అందులో మనం పైథాన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి పైథాన్ బేసిక్స్ బాగా నేర్చుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మనం జాంగో ఆర్ డిజాంగో అంటూ ఉంటాం కదా, ఆ ఫ్రేమ్వర్క్ని నేర్చుకోవాలి. ఓకే, సో నేర్చుకున్న తర్వాత మనకి రెస్ట్ ఏపీఐ కూడా ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి రెస్ట్ ఏపీఐ గురించి కూడా మనకి మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, సో ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉండాలి మనం. ఓకే, రైట్. సో మొత్తానికి మనం ఫ్రంట్ ఎండ్ అలాగే బ్యాక్ ఎండ్ నేర్చుకున్నాము. కానీ మనం బ్యాక్ ఎండ్ ద్వారా కోడ్ రాస్తున్నప్పుడు యూజర్ ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తాడో వాటన్నిటినీ మనం స్టోర్ చేయాలంటే మనకి ఏం వాడతాము? డేటాబేస్ వాడతాం. సో ఆ డేటాబేస్ అనేది కంపల్సరీగా ఒకటి నేర్చుకోవాలి, ఎనీ ఎస్క్యూఎల్ బేస్డ్ లాంగ్వేజ్. ఓకే, సో మీరు MySQL నేర్చుకుంటారా, Oracle SQL నేర్చుకుంటారా, నో ప్రాబ్లం, ఏదో ఒక SQL నేర్చుకోండి. సో MySQL అనేది ఓపెన్ సోర్స్ కాబట్టి నేను MySQLని మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ తర్వాత సరే మనం మొత్తానికి ఫ్రంట్ ఎండ్తో పేజెస్ క్రియేట్ చేసాం, ప్రాజెక్ట్కి కావాల్సినవి, అండ్ బ్యాక్ ఎండ్తో కోడ్ రాసేసాము, డేటాబేస్లో మన డేటా స్టోర్ చేసేసాం. సో మన సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్లో ప్రాజెక్ట్ అనేది రెడీ అయిపోయింది. సో రెడీ అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని తీసుకువెళ్ళి మనం పబ్లిక్గా అందరూ యాక్సెస్ చేసుకోవాలి. మన ఒక్కరమే కాదు, ఈ ప్రాజెక్ట్ని అందరూ యాక్సెస్ చేసుకోవాలి. మన రెజ్యూమ్లో పోస్ట్ చేస్తే ఓకే, రిక్రూటర్స్ కూడా మన ప్రాజెక్ట్కి వెళ్ళి చూసి ఓ ఈ ప్రాజెక్ట్ ఏదైనా డెవలప్ చేశాడా, మంచి స్కిల్ ఉంది, మనం ఆపర్చునిటీ ఇద్దామని చెప్పి అనుకోవాలంటే మన ప్రాజెక్ట్ పబ్లిక్లోకి వెళ్ళాలి కదా. సో వెళ్ళాలి అంటే మనకి క్లౌడ్ స్కిల్స్ తెలియాలి, అలాగే మన యొక్క సోర్స్ కోడ్ని మనం అవతల వాళ్ళతో షేర్ చేసుకోవాలి అనుకుంటే సో వెర్షనింగ్ టూల్ ఏదైతే ఉంటుందో గిట్ హబ్ గురించి మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, సో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం మినిమం 3 ప్రాజెక్ట్స్, ఓకే, సో ఏదైతే స్టార్టింగ్ బేసిక్ లెవెల్ ప్రాజెక్ట్ ఒకటి, అలాగే మిడ్ లెవెల్ ప్రాజెక్ట్ ఒకటి, అలాగే ఇంకా అన్ని కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ఫీచర్స్తో ఒక ఫుల్ ప్లెజ్డ్ ఎండ్ టు ఎండ్ అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్ ఒకటి, అట్లీస్ట్ 3 ప్రాజెక్ట్స్ చేసి మీ రెజ్యూమేలో మీరు అప్డేట్ చేసుకోవలసి ఉంటుంది. ఓకే, సో ఇదంతా అయిన తర్వాత అప్పుడు మనం రెజ్యూమ్ ప్రిపరేషన్కి వెళ్తాము, అలాగే ఇంకా డిఫరెంట్ స్ట్రాటజీస్ అప్లై చేస్తూ జాబ్స్కి వెళ్తామన్నమాట. సో ఈ విధంగా ఫ్లో అన్నది ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకే, రైట్. సో అయితే మనం స్టెప్స్ నేర్చుకుంటున్నప్పుడు ఒక్కొక్కటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నేను మెన్షన్ చేస్తాను ప్రతి దాంట్లో, అవి అయితే కంపల్సరిగా నేర్చుకునేలాగా చూసుకోండి. ఓకే, సో ఫస్ట్ మనం పైథాన్ బేసిక్స్ ఫస్ట్ నేర్చుకుంటే మంచిదని చెప్పాను కదా. సో అందులో అయితే కంపల్సరిగా పైథాన్ బేసిక్స్, అసలు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు రాస్తున్నాము, ఎందుకు నేర్చుకుంటున్నాము అనే దగ్గర నుండి కంట్రోల్ స్టేట్మెంట్స్, ఏవైతే వేరియబుల్స్, డేటా టైప్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, ఈ బేసిక్స్ ఉంటాయో ఇవి చాలా బాగా నేర్చుకోవాలి. ఓకే, సో ఎస్పెషల్లీ పైథాన్కి వచ్చినప్పటికీ ఈ బేసిక్స్ తర్వాత మీరు లిస్ట్స్ అని, టపుల్స్ అని, సెట్ అని, అలాగే డిక్షనరీ అని, ఈ కాన్సెప్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీటిని ప్రతి ప్రాజెక్ట్లో మనం యూజ్ చేస్తూనే ఉంటాం కాబట్టి వీటి గురించి నేర్చుకోవాలి. అలాగే ఏదైతే క్లాసు, ఆబ్జెక్టు, ఈ ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, ఈ కాన్సెప్ట్స్కి సంబంధించి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఉంటుందో, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరికి
రావాలి. ఓకే, సో అలాగే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, సో ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు ఏదైతే మనం కంపల్సరీగా హ్యాండిల్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. అలాగే సో మనం చాలాసార్లు ఇంకా ఫైల్ అప్లోడ్ అవి చేస్తుంటాం కాబట్టి ఫైల్ హ్యాండ్లింగ్. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరికి రావాల్సిందే అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, సో పైథాన్ వరకు ఇవి మీరు స్ట్రాంగ్గా ఉండేలాగా చూసుకోండి. మీకు అందులో ప్రతి కాన్సెప్ట్ అండర్స్టాండ్ అయ్యి మీరు ఓన్గా ప్రోగ్రామ్స్ రాసేలాగా ఉండాలి. ఓకే, రైట్. సో ఆ తర్వాత మనం ఫ్రంట్ ఎండ్ గురించి మాట్లాడదాం. సో ఫ్రంట్ ఎండ్ గురించి మాట్లాడితే HTML CSS మరీ డీప్ లెవెల్కి వెళ్ళిపోక్కర్లేదు, బేసిక్స్ తెలిస్తే చాలు. ఓకే, సో అలాగే జావా స్క్రిప్ట్లో కూడా మీరు బేసిక్స్ నేర్చుకోండి. అయితే జావా స్క్రిప్ట్ వరకు వచ్చినప్పటికీ డామ్ గురించి బాగా నేర్చుకోండి. అలాగే ఈవెంట్ హ్యాండ్లింగ్, ఏదైతే ఈవెంట్స్ ఉంటాయో ఈవెంట్స్ గురించి నేర్చుకోండి బాగా. ఓకే, సో ఇక రియాక్ట్ జేఎస్కి వచ్చినప్పటికీ ఇందులో మనం ఏమీ ఎక్స్పర్ట్ అయిపోక్కర్లేదు, ప్రతి టాపిక్ అక్కడ మనకి తెలియాలి. ఎందుకంటే సో ఫ్రంట్ ఎండ్లో మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువగా. ఓకే, సో రియాక్ట్ జేఎస్ ఆ బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఫ్లో ఎలా ఉంటుంది, కాంపోనెంట్స్ అంటే ఏంటి. ఓకే, సో అలాగే సో ఏవైతే మనకి హుక్స్ ఉంటాయి, యూజ్ స్టేట్ అని, యూజ్ ఎఫెక్ట్ అని, అవి ఏంటి. ఓకే, సో రౌటింగ్ ఎలా చేస్తాం ఇక్కడ. అలాగే మనకి స్టేట్ మేనేజ్మెంట్, స్టేట్లెస్ టు స్టేట్ మేనేజ్మెంట్ అది ఎలా చేస్తాము, ఇదంతా కూడా కంపల్సరిగా మనం నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ టాపిక్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా మీ స్కిల్స్లో ఉండేలాగా చూసుకోండి. ఓకే, సో చెప్తున్నాను కదా, మరీ మీరు ప్రొఫిషియంట్ లెవెల్కి వెళ్ళిపోక్కర్లేదు. ఓకే, ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే బ్యాక్ అండ్ స్ట్రాంగ్గా ఉంటూ మిగతా స్కిల్స్ అన్నీ కూడా బాగుండాలి. ఓకే, సో సూపర్ అయిపోక్కర్లేదు మిగతా వాటిలో. కాబట్టి ఎక్కువ వాటి మీద ప్రొఫిషియంట్ అయిపోవడానికి టైం వేస్ట్ చేసుకోవద్దు. మీ టైం అంతా కూడా ప్రాజెక్ట్స్ చేయడానికి స్పెండ్ చేయండి, అది చెప్తున్నా. ఓకే, రైట్. సో ఇక బ్యాక్ ఎండ్కి వచ్చేటప్పటికి మనం జాంగో ఫ్రేమ్వర్క్లో ప్రతిదీ పిన్ టు పిన్ నేర్చుకోవాల్సిందే. ఓకే, సో అక్కడ మనకి మెయిన్ MVT ఆర్కిటెక్చర్ అని ఉంటుంది, MVT ప్యాటర్న్. ఓకే, సో ఆ MVT అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, అది జాంగో ఎలా వర్క్ అవుతుంది, సో అడ్మిన్ ప్యానల్ ఏ విధంగా వర్క్ అవుతుంది, అథెంటికేషన్స్ ఏ విధంగా చేస్తాము, రోల్స్, డిఫరెంట్ రోల్ బేస్డ్ అథెంటికేషన్స్ ఏమైనా ఉంటాయా. ఓకే, సో ఇలా ప్రతిదీ కూడా మనం చాలా క్లియర్గా నేర్చుకోవాలి. అలాగే REST API గురించి మనం కంపల్సరిగా నేర్చుకోవాలి అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో అలాగే డేటాబేస్కి వచ్చినప్పటికీ మీరు ఏ డేటాబేస్ అయినా తీసుకోండి, ఆ బేసిక్ CRUD ఆపరేషన్స్ ఉంటాయి, క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్, వాటిని ఏ విధంగా చేస్తామో తెలుసుకోండి. దాంతోపాటు సబ్ క్వరీస్ ఏ విధంగా రాస్తాం, జాయిన్స్ ఏ విధంగా చేస్తాం. ఓకే, సో ఇవైతే కంపల్సరీగా. అలాగే గ్రూప్ బై అని చెప్పి అగ్రిగేషన్స్ చేస్తాం, అవి ఏ విధంగా చేస్తాము, వీటన్నిటినీ కూడా మీరు క్లారిటీగా నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో అలాగే సో మనము ప్రాజెక్ట్ టీమ్ అండర్లో పనిచేయాలి. మనం ఒక్కరమే ఒక్క ప్రాజెక్ట్ డెవలప్ చేయం కదా కంపెనీకి వెళ్ళాక. సో అందరూ కలిపి కొలాబరేటివ్గా వర్క్ చేయడానికి మనకి ఈ గిట్ హబ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, అది నేర్చుకోవాలి. అలాగే సో మన ప్రాజెక్ట్ని మనం క్లౌడ్లో డిప్లాయ్ చేస్తేనే అందరూ దాన్ని యాక్సెస్ చేయగలరు కాబట్టి సో AWS బేసిక్స్ ఏదో ఒకటి తీసుకోండి, AWS, Azure, లేకపోతే గూగుల్ క్లౌడ్, ఏదో ఒకటి తీసుకోండి. సో AWS అయితే మీరు ప్రతి ఒక్కరికి యాక్సెసిబిలిటీ సింపుల్గా ఉంటుంది అండ్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను AWSని ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే, సో బేసిక్స్ నేర్చుకోండి. అలాగే మన ప్రాజెక్ట్ని AWSలో హోస్ట్ చేయాలంటే అక్కడ మనం దేనికి వెళ్ళాలి, EC2కి వెళ్ళాలా లేకపోతే వేరే ఏ సర్వీస్కైనా వెళ్ళాల్సి ఉంటుందా, సో అనేది తెలుసుకొని మన ప్రాజెక్ట్ని ఇంకా అప్లోడ్ చేసి డిప్లాయ్ చేసేంత వరకు, అది రన్నింగ్లోకి వచ్చేంత వరకు ప్రాసెస్ ఏంటో నేర్చుకోండి. ఓకే, సో ఇక ప్రాజెక్ట్స్ విషయానికి వచ్చేటప్పటికి మినిమం 3 ప్రాజెక్ట్స్ చేయమని చెప్తున్నాను బేసిక్గా. ఓకే, ఒక చిన్న స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్టో, లేకపోతే ఒక హోటల్ మేనేజ్మెంట్ ప్రాజెక్టో, లేకపోతే ఒక చిన్న మై డైరీయో, టు డూ లిస్టో. ఓకే, అలాంటిది ఒక చిన్న ప్రాజెక్ట్ ఒకటి చేయండి. ఓకే, సో అందులో జస్ట్ డేటాబేస్ కనెక్టివిటీ మాత్రమే ఉంటుంది, చిన్న ఆపరేషన్స్ మాత్రమే ఉంటాయి. సో ఏవైతే CRUD ఆపరేషన్స్ అన్నానో వాటన్నిటిని పెర్ఫామ్ చేసేలాగా ఒక చిన్న ప్రాజెక్ట్. ఓకే, ఆ తర్వాత కామర్స్ లాంటి ఒక మిడ్ లెవెల్ ప్రాజెక్ట్ చేయండి. సో కామర్స్ ప్రాజెక్ట్ అనేది మనం మిడ్ లెవెల్లో చేయొచ్చు, లేకపోతే అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే చిన్న రోల్స్ పెట్టుకోవడం, పర్మిషన్స్ ఇవ్వడం, అలాగే సో ఏదైతే మనము ఫైల్స్ని ఎలా రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయాలి, వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా వీటిలో ఇంక్లూడ్ అవుతూ
మీరు ఇంకా రకరకాల యూజర్స్ వాళ్ళ అథెంటికేషన్స్, ఓకే, వాళ్ళ రోల్స్ దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి పర్మిషన్స్, ఆథరైజేషన్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యేలాగా ఈ కామర్స్ ప్రాజెక్ట్ ఒకటి చేయండి అని చెప్తున్నా. ఓకే, సో ఇక నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ ఏదైతే ఉంటుందో జాబ్ పోర్టల్ కానీ ఈ లెర్నింగ్ కానీ, సో ఇలాంటివి ఇంకా హై లెవెల్ అనమాట. సో ఇంకా సెక్యూరిటీ ఏదైతే జేడబ్ల్యూటీ ఉంటుందో, ఓకే, సో జేడబ్ల్యూటీ కానీ లేకపోతే ఇలాంటి సెక్యూరిటీ ఎలిమెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఇంకా ఎండ్ టు ఎండ్ అనమాట. సో పేమెంట్స్ కలెక్ట్ చేయాలంటే ఏ విధంగా చేస్తాము, ఓకే, సో అలాగే మనము ఏదైతే లాగిన్ విత్ గూగుల్ లేకపోతే లాగిన్ విత్ ఫేస్బుక్ అవి ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ విధంగా చేస్తాము ఆ లెవెల్లో మీరు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు ఒకవేళ అడ్వాన్స్ లెవెల్ ప్రాజెక్ట్ చేయలేకపోయినా మీరు ఎట్టి పరిస్థితుల్లో బేసిక్ ప్రాజెక్ట్ ప్లస్ మిడ్ లెవెల్ ప్రాజెక్ట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయండి. వాటిని మీ రెజ్యూమ్లో మెన్షన్ చేయండి, అలాగే మీ లింక్డ్ఇన్లో వాటి గురించి ఇవ్వండి, అలాగే గిట్ హబ్లో దాని యొక్క సోర్స్ కోడ్ ప్లస్ రీడ్మీ ఫైల్ ప్రాపర్గా మెన్షన్ చేయండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, రైట్. సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత కొంచెం జాబ్ స్ట్రాటజీ కూడా మాట్లాడదాము. ఓకే, సో మనకి ఎవరో జాబ్ ఇస్తారు ఇవ్వరు అని కాకుండా ప్రతిరోజు మనం టార్గెట్ బేస్డ్గా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో మినిమం ఎవ్రీడే 20 to 30 జాబ్స్ మీరు అప్లై చేయండి. దొరుకుతాయి, లింక్డ్ఇన్లో, నౌకరీలో దొరుకుతాయి. ఓకే, సో ఇలా డిఫరెంట్ జాబ్ పోర్టల్స్లో దొరుకుతాయి. దొరికిన ప్రతి ఒక్కటి అప్లై చేయండి. రోజుకి మినిమం 20 to 30 జాబ్స్ మీరు అప్లై చేయాలి. చాలా పేషెన్స్ ఉండాలి ఇక్కడ. ఓకే, సో మనం కోర్సు నేర్చుకున్నది కేవలం 30% మాత్రమే. ఓకే, సో కోర్సు నేర్చుకున్న దాంతో మనం జాబ్ కొట్టేస్తాము అంటే, సో అందులో ఎంత పర్సంటేజ్ మనం కోర్సు నేర్చుకోవడంతో కొట్టచ్చు అంటే 30% మాత్రమే. ఓకే, సో రిమైనింగ్ అంతా కూడా మనం ప్రాజెక్ట్స్ ఏమి ఇంప్లిమెంట్ చేశాము. ఓకే, సో అలాగే మనం లింక్డ్ఇన్, గిట్ హబ్ మన పోర్ట్ఫోలియో ఎంత స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తున్నాము అండ్ మన ప్రయత్నం ఎంత బాగా చేశాము అన్నది మిగతా పార్ట్ అంతా కూడా ఉంటుంది. అర్థమవుతుందా మీకు? సో కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మినిమం 20 to 30 జాబ్స్కి అప్లై చేయాలి. 20 to 30 జాబ్స్కి అప్లై చేయాలి. సో ఇంకా ప్రతిరోజు టార్గెట్ పెట్టుకోండి. అయితే జస్ట్ ప్రతి దానికి సేమ్ రెజ్యూమే పోస్ట్ చేసేయడం కాదండి. సో ఆ జాబ్ ఓపెన్ చేయాలి, అక్కడ డిస్క్రిప్షన్ చదవాలి. సో ఆ డిస్క్రిప్షన్లో వాళ్ళు ఏం స్కిల్ సెట్ అడుగుతున్నారో ఆ స్కిల్స్కి తగ్గట్టుగా మీ రెజ్యూమ్లో ఆ కీవర్డ్స్ అన్నీ కూడా మీ స్కిల్ సెట్లో మెన్షన్ అయ్యేలాగా చూడాలి. ఒక్కొక్కరు డిస్క్రిప్షన్ ఒక్కొక్కలాగా ఇస్తారు. అక్కడ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలి, మీకు కాల్ రావాలి అంటే వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్లో ఏవైతే స్కిల్ సెట్ మెన్షన్ చేశారో ఆ కీవర్డ్స్ అన్నీ కూడా మీ రెజ్యూమేలో ఉండాలి. అప్పుడు మాత్రమే మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతుంది. ఓకే, సో అలాగే ప్రతిరోజు కూడా మినిమం 10 కనెక్షన్స్ కాన్సన్ట్రేట్ చేయండి లింక్డ్ఇన్లో. ఓకే, సో డిఫరెంట్ హెచ్ఆర్ ప్రొఫైల్స్ ఉంటాయి, అలాగే మనకి ఎవరైతే టీమ్ లీడ్స్ ఉంటారో వాళ్ళ ప్రొఫైల్స్ ఉంటాయి, అలాగే స్టార్టప్ ఫౌండర్స్ ఉంటారో వాళ్ళ ప్రొఫైల్స్ ఉంటాయి. సో పెర్ డే మినిమం 10 పీపుల్కి మీరు కాంటాక్ట్ చేయాలి. ఓకే, సో నేను సో అండ్ సో నేను దీనిలో ఈ స్కిల్ సెట్ నేర్చుకుని ఉన్నాను, ఈ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ న్యూ రోల్ ఇన్ యువర్ కంపెనీ. ఓకే, సో అప్లై చేస్తూ ఉండండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, చెప్పాను కదా, కోర్సు నేర్చుకోవడం అంతా 30% మాత్రమే మనకి జాబ్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఓకే, సో వన్స్ మనకి ఇంటర్వ్యూలో కూర్చున్న తర్వాత అప్పుడు మనం నేర్చుకున్న కోర్స్ అంతా మనం ఎంత బాగా చెప్పాము అన్నది మనకి ఉంటుంది తప్పితే ముందు మనకి ఇంటర్వ్యూ కాల్ వరకు మనం రీచ్ అవ్వాలి అంటే మనం చేయాల్సింది చాలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎలా చేస్తే మీకు జాబ్ ఆపర్చునిటీకి మీరు ఇంకా చాలా ఫాస్ట్గా రీచ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో ఇక మన ప్రెజెంట్ బ్యాచ్ ఏదైతే అక్టోబర్లో స్టార్ట్ చేసామండి. ఓకే, సో ప్రెజెంట్ దీనిలో మీరు స్క్రాచ్ నుండి జాయిన్ అవ్వాలన్నా కూడా ఇప్పుడు కుదరదు, ఎందుకంటే మనం అక్టోబర్ 2025లోనే పైథాన్ ఫుల్ స్టాక్ బ్యాచ్ స్టార్ట్ చేశాము. ఓకే, సో దీని తాలూకా ఫీ కూడా దీని తాలూకా టోటల్ ఫీ కూడా అప్పుడు 9,000 మనం ఫిక్స్ చేయడం జరిగింది. ఓకే, సో అందులో పైథాన్ ప్రోగ్రామింగ్ అన్నది ఫస్ట్ 2 months నేర్చుకుంటాము, రిమైనింగ్ నెక్స్ట్ 4 to 5 months నేర్చుకుంటాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో పైథాన్ ప్రోగ్రామింగ్కి 3,500 మేము ఫిక్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత రిమైనింగ్ వీటన్నిటికీ కూడా 5,500 ఫీ ఫిక్స్ చేయడం జరిగింది ఓన్లీ ఫర్ దిస్ ఫస్ట్ బ్యాచ్. మీరు ఎక్కడ ఫుల్ స్టాక్ ట్రైనింగ్ లైవ్ ట్రైనింగ్ చూసుకున్నా ఇంత తక్కువ ప్రైస్కి
లైవ్ ట్రైనింగ్, ఆ తర్వాత రికార్డింగ్స్ విత్ లైఫ్ టైమ్ యాక్సెస్, సర్టిఫికేట్, నోట్స్ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఎవరు ప్రొవైడ్ చేయరు. ఓకే, సో ఎందుకు చెప్తున్నాను, ఆల్రెడీ అయిపోయిన బ్యాచ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, సో పైథాన్ ప్రోగ్రామింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు జస్ట్ మాకు ఫినిష్ అయిపోయింది, ఎండింగ్కి వచ్చేసాము. ఓకే, సో జాన్ 5th నుండి మేము నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ ఎండ్ అలాగే మనకి బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఇవి ఏవైతే ఉంటాయో సో వీటి గురించి మనం సెకండ్ పార్ట్ అనేది జాన్ 5th నుండి స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో కాబట్టి మీరు స్క్రాచ్ నుండి ఎవరైతే పైథాన్ బేసిక్స్ నుండి నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకైతే జాయిన్ అవ్వడం పాసిబుల్ కాదు. కానీ సో ఆల్రెడీ పైథాన్ ఎవరికి వచ్చో, ఓకే, ఆల్రెడీ పైథాన్ ఎవరైతే నేర్చుకొని ఉన్నారో వాళ్ళు మీకు ఈ ఫుల్ స్టాక్ సెకండ్ స్టేజ్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే సో జస్ట్ 5,500 పే చేసి 5th January నుండి మీరు మన లైవ్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు, ఆ అవకాశం మీకు ఉంది. ఓకే, సో ఇది జనరల్గా ఎవరికి స్టార్ట్ చేసామంటే మన దగ్గర ఇప్పటివరకు పైథాన్ ఎంతమంది నేర్చుకున్నారో వాళ్ళందరూ అప్ స్కిల్ అవ్వడానికి ఒక అవకాశం ఇచ్చేలాగా వాళ్ళ కోసం స్టార్ట్ చేసిన బ్యాచ్ అనమాట. ఓకే, సో మీరు మన దగ్గర పైథాన్ నేర్చుకున్నా లేదు బయట ఎక్కడైనా నేర్చుకొని ఉన్నా మీకు పైథాన్ వచ్చు అంటే చాలు మీరు ఈ సెకండ్ పార్ట్ని నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మాట్లాడానో ఇదంతా కూడా ఈ కోర్సులో కవర్ అవుతుంది. ఓకే, రైట్. సో కాబట్టి మీరు జాయిన్ అవ్వాలంటే అవ్వండి, లేదు నేను పైథాన్ కావాలంటే నేర్చుకొని వస్తాను నాకు టైం ఉందా అంటే సో ఉంటుంది ఖచ్చితంగా. ఏదైతే ఫస్ట్ మేము ఫ్రంట్ ఎండ్ మాట్లాడతాం కదా, ఫస్ట్ 1 month 1.5 month ఫ్రంట్ ఎండ్, సో ఏదైతే HTML, CSS, JavaScript, React చేసేదంతా చెప్పడానికి ఒక 1 month పడుతుంది. సో ఈలోపు మీరు కావాలంటే పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవచ్చు ప్యారలల్గా. ఓకే, సో మేము వస్తాము, జాయిన్ అవుతాము 5,500 పే చేసి. సో పైథాన్ మేము బయట ఎక్కడైనా కానీ లేకపోతే మన ఛానల్లో కూడా, మన తెలుగు వెబ్ గురు యూట్యూబ్ ఛానల్లో కూడా మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కోర్స్ ఉంది. సో కావాలంటే మీరు జస్ట్ 479 రూపీస్తో ఒక 1 month మెంబర్షిప్ తీసుకొని నేర్చుకోవచ్చు. సో నేర్చుకొని ఆ తర్వాత దీనికి కావాలనుకుంటే మీరు కంటిన్యూ అయిపోవచ్చు. సో అలా చేస్తామనుకున్నా యు ఆర్ వెల్కమ్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి మీరు వాట్సాప్లో, ఓకే, సో నేను ఆల్రెడీ పైథాన్ నేర్చుకున్నాను, నేను 5,500 పే చేసి ఈ బ్యాచ్కి వస్తాను అని చెప్పి ఎవరైనా అనుకుంటే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే, సో లేదు మేము పైథాన్ కూడా ప్యారలల్గా నేర్చుకుంటాము బట్ ఈ బ్యాచ్లో జాయిన్ అవుతాము అనుకున్నా కూడా మీరు మెసేజ్ చేయండి. సో మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి, ఓకే, ఎలా నేర్చుకోవాలి అన్నది కూడా మీకు మేము గైడ్ చేస్తాము. సో దట్ మీరు ప్యారలల్గా మనము HTML, CSS, JavaScript చెప్తున్న టైంలో మీరు ఇది ఏదైతే ఉందో పైథాన్ ప్రోగ్రామింగ్ ప్యారలల్గా నేర్చుకోవచ్చు. సో మనం బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్కి వచ్చేటప్పటికి మీరు పైథాను నేర్చేసి ఉంటారు అండ్ ఫ్రంట్ ఎండ్ పార్ట్ కూడా నేర్చేసి ఉంటారు కాబట్టి అక్కడ నుండి మీరు కంటిన్యూ అయిపోవచ్చు. అర్థమవుతుందా? సో దీన్ని ప్లాన్ చేసుకోండి. ఎవరైతే పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి అనుకుంటారో మన దగ్గర తెలుగులో, ఓకే, సో బేసిక్ టు అడ్వాన్స్డ్ విత్ ప్రాజెక్ట్స్ నేర్చుకోవాలి అనుకుంటారో సో ఎస్ యు ఆర్ వెల్కమ్ అండి, మాకు మెసేజ్ చేయండి. ఓకే, సో లేదు అనుకుంటే మీరు ఎక్కడ బయట ఆల్రెడీ నేర్చుకుంటూ ఉన్నా కూడా ఈ పాత ఏదైతే చెప్పామో ఇది వీలైనంత వరకు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీకి చాలా ఫాస్ట్గా రీచ్ అవుతారనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.